నమస్తే. ఈరోజు సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఎల్, ప్రజాపంద, మాస్ లైన్, బీడీ తెలంగాణ, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకత్వంలో గౌరవనీయుల కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. సీనియర్లు కార్మిక నాయకత్వంలో చాలా కాలం పనిచేసిన ఏఎస్ పురుషోత్తన్న, అట్లాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావన్న, సిపిఎం కార్యదర్శి, మేమంతా కలెక్టర్ గారికి దేశాయి బీడీ ఫ్యాక్టరీలో 70,000 మంది కార్మికుల దగ్గర రోజుకు 10 రూపాయల చొప్పున చట్టాన్ని వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ 4 సంవత్సరాల నుంచి వసూలు చేస్తా ఉన్నాడు. సంవత్సరానికి 217 కోట్లు నష్టం చేస్తా ఉన్నాడు కార్మికులకు. ఆకు మంచిగా లేకున్నా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి ఆకు పేరు మీద దాదాపు 300-400 రూపాయలు ఖర్చు పెట్టి కొనాల్సిన స్థితి ఆ కంపెనీలో ఉంది. అట్లాగే తినుబండారాలు బలవంతంగా అంటగడుతున్నారు. మన దీపావళికి స్వీటు ఇచ్చేశారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన వ్యాపారాలని నిలుపుదల చేయాలని చెప్పేసి ఆందోళన జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేశాం. సార్ వెంటనే స్పందించి మేము లేబర్ అధికారులకు ఆదేశిస్తాం, ఎంక్వైరీ చేపిస్తాం, చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఈ వెలుగులో మనం దరఖాస్తులు ఇస్తూనే కార్మికులందరూ కూడా కదిలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేమంతా భావిస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ దోపిడీ ఈరోజు నిలబడకపోతే, ఆపకపోతే, నిరోధించకపోతే ఇంకా ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించిన ఇప్పటికే 2 రూపాయలు 3 రూపాయలు ఇంకా పెంచుతాయి, కార్మికులు నిండా ముంచుతారు. అందుకని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులని బీడీ యజమానులు తీవ్రమైన దోపిడీకి గురి చేస్తున్నారు. దీని విషయాలు ఇక్కడ 20-30 యూనియన్లు ఉన్నా ఎన్నిసార్లు అయినా ఒకటిదోడు ఐక్యత లేక పట్టించుకోక కొన్ని యూనియన్లు అయితే వాళ్ళ సేట్ల మాటనే వినుకుంటే వాళ్ళ దగ్గర ఊపుకుండడం వల్లనే ఈ ప్రాబ్లం పడు ధైర్యం చేసి ఒక్కొక్క బీడీ కార్మికురాలకి 10 రూపాయల కూలీ తక్కువ, డైలీ ఎంత కూలీ ఇవ్వాలో అందులో 10 రూపాయలు కట్ చేసుకొని ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా వీళ్ళు ఒక్క దేశీయ బ్రదర్స్కే 1,00,000 మంది బీడీ కార్మికులు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ ఈ వీటిలో 1,00,000 మంది కార్మికులు అంటే దినం 10 లక్షలు 15 లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఇవి కాకుండా అందరు కూడా చేస్తున్నారు. అయితే ముందు పెద్దోని కొడితే మిగిలిన వాళ్ళంతా చక్కగా అవుతారు అన్నట్టు మేము వీడ దరఖాస్తు పెట్టాం, మాట్లాడుతున్నాం. వాడు సరిగ్గా మాట్లాడతలేడు. వీళ్ళ కలెక్టర్ గారికి వివరం జరిగింది. ఒకవేళ వీళ్ళు చర్చలకు రాకుంటే ఏదో ఒకటి చేయకుంటే తప్పనిసరి నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ కార్మికులందరినీ తయారు చేసి మొత్తం బీడీ వర్కర్సు, ప్యాకర్సు, మంత్రి పేడ్ ఎంప్లాయీస్ అందరినీ తీసి బీడీ ఇండస్ట్రీని స్తంభింపజేస్తాం. లేదా చక్క లేబర్ ఆఫీస్ ఢిల్లీలకు, హైదరాబాద్ కూర్చుండి లేబర్ మినిస్టర్ దగ్గరికి పిలిపించి అడుగుతాం, అయ్యా ఏంటి మీరు లేబర్ మినిస్టర్ ఉన్నారు, ఏదైతే మినిమం వేజ్ ఉన్నదో దాన్ని కట్ చేసుకొని ఇస్తున్నారు, ఇంకా దోపిడీ జరుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, దయచేసి పిలిపించి మాట్లాడుతాం.